తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాడి తప్పింది. అప్పుల ఊబిలోకి ప్రభుత్వం కూరుకుపోయిందని సిరిపూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు సన్నీ ఉదయ్ ప్రతాప్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా సిరిపూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు చికోడి ప్రవీణ్లు హాజరయ్యారు. బీజేపీ గెలుపు సందర్భంగా మిఠాయి తినిపించుకుని బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోంది. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న ప్రతి చోట ప్రభుత్వాలు అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతున్నాయి. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు రానుంది. బీజేపీకి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని బీజేపీ నాయకులు చెప్పారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మాటల మాంత్రికుడు ఆయన మాటలతో తెలంగాణ ప్రజలను వంచి నమ్మించి మోసగించి అలా అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ప్రజలకు ఇచ్చింది ఏం లేదు. మోసపూరితమైన రాజకీయాలు, ముఖ్యంగా ప్రతి దాంట్లో కమిషన్ రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ అలా ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిన పరిస్థితి. బీఆర్ఎస్ పరిస్థితి అయితే అందరికీ తెలిసిందే. ప్రజలు ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక నిస్వార్థంగా ఎలాంటి స్కాములు లేకుండా స్కీములతో ముందుకొచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో. మరి అలా తెలంగాణలో కూడా ప్రజలంతా కూడా బీజేపీ వైపే చూస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, దమ్ముంటే ఎలక్షన్లు పెట్టండి, వాళ్ళకు ఒక 4 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఖమ్మంలోనే రావు, ఇలా ఖమ్మంలోనే హైయెస్ట్, ఖమ్మంలో కూడా వచ్చే పరిస్థితి లేదంటే. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని చెప్పడానికి మచ్చుతునక ఈ 2 ఎమ్మెల్సీ సీట్లు కూడా గెలుచుకోవడం. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ మరియు మెదక్ 4 జిల్లాల పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. ఇక్కడ కూడా వరంగల్, నల్గొండ, ఖమ్మం ఇక్కడ కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఈ 2 సీట్లు భారతీయ జనతా పార్టీ కేవలం తన ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ మీదనే గెలిచింది. మేము నమ్ముతాం సంఘటన మే శక్తి ఆర్గనైజేషన్లో ఉన్నంత బలం వేరే దేంట్లో ఉండదు. వ్యక్తులు ఇండివిజువల్గా కష్టపడితే కన్నా ఒక సమూహంగా కష్టపడితే దాని ఫలితం ఎట్లా ఉంటుంది అనేది ఇవాళ మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూస్తున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని భద్రాచలంలోని జ్యుడిషియల్ కోర్టు న్యాయమూర్తి శివనాయక్